ఆంధ్రప్రదేశ్ను దొంగలు హడలెత్తిస్తున్నారు. బరితెగించిన నరహంతక ముఠాలు సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నాయి. అడ్డొస్తే ఎవరినైనా చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. కొన్ని గంటల వ్యవధిలో విశాఖ, విజయవాడలో దొంగలు పంజా విసిరారు. విశాఖను దారపాలెంలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. సత్యనారాయణ అనే టీచర్ ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. కత్తులు, తుపాకులతో ఇంటిలపాదిని బెదిరించి ఇంటిని లూటీ చేశారు. బంగారం, ఇంట్లో ఉన్న నగదును దోచుకు వెళ్లారు. ఇది లోకల్ ముఠా పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, ఆధారాలు ఏమైనా లభించాయా పోలీసులకు? ఎస్ రోహిత్, విశాఖ దారపాలెంలో జరిగిన ఈ రాబరీ ఇన్సిడెంట్ పోలీసుల్ని గందరగోళానికి అయితే మాత్రం ఫస్ట్ గురి చేసిందని చెప్పాలి రోహిత్. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళు ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ని బట్టి ఇదంతా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావించినప్పటికీ అయితే వాళ్ళు మాట్లాడింది అక్కడక్కడ కొంచెంలో హిందీలో మాట్లాడడం, ఎక్కువగా సైగలతోనే మొత్తం వాళ్ళందరూ కమ్యూనికేట్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఒక క్లారిటీకి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఒక రకంగా వాళ్ళని మిస్గైడ్ చేయడం కోసమే, పోలీసుల్ని మిస్గైడ్ చేయడం కోసమే లోకల్ ముఠాలు ఈ విధంగా వ్యవహరించి ఉంటాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా విశాఖ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేదు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన ప్లేస్ అంతా కూడా అడవివరం సెంట్రల్ జైలుకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా నిర్జల ప్రదేశం. మనశ్శాంతి కోసమో లేకపోతే పీస్ఫుల్నెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలోనో, ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్న నేపథ్యంలోనో ఇక్కడ ఇళ్లు కట్టుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి రాబరీస్ ఈ తరహాలో జరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులకి అయితే విశాఖలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గురవుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన జరగడానికి ఒక 2-3 రోజుల ముందే విశాఖలో ఏటీఎం చోరీ కూడా జరిగింది. అయితే అది జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు ఒక బీహార్ ముఠాకు చెందిన వాళ్ళు ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అన్న కోణంలో కూడా కేసుని అటువైపు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లో మనకి వాళ్ళంతా కూడా ఒక 25 నుంచి 30 లోపులో ఉన్న వ్యక్తులుగా మనకి సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ సత్యనారాయణ స్కూల్ టీచర్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి వీళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం ఇక్కడికి వచ్చిన 6 గ్యాంగ్ కూడా 35 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో దీన్ని బట్టి ఇది బీహార్ గ్యాంగ్ పని కాకపోయి ఉండొచ్చు. అయితే విజయవాడలో జరిగిన సిచ్యుయేషన్ అలాగే విశాఖలో జరిగిన సిచ్యుయేషన్ రెండు ఒకే రకంగా ఉన్నాయని నిన్న డీజీపీ సాంబశివరావు చెప్పిన నేపథ్యంలో ఇది ఎంతవరకు అంటే ఇది అంతర్రాష్ట్ర ముఠా పనా లేకపోతే లోకల్ గ్యాంగులు చేశాయా, ఎవరు చేశారు అన్న దానిలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. దీనితో పాటుగా విశాఖ అవుట్స్కట్స్ లో ఉండే వాళ్ళు మాత్రం చాలా భయాందోళనకు అవుతున్నారు మనం కనుక్కోవచ్చు. సార్ చెప్పండి, అంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా భయం అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఈ ఏరియాలో ఉండాలా మానాలో కూడా మాకు తెలియటం లేదు. అయితే మరి మేము బిల్డింగ్లు కట్టుకున్నాం కాబట్టి మరి వేరే చోటుకు వెళ్ళే అవకాశం కూడా మాకు లేదు. మరి పోలీసు వారు తగిన ప్రొటెక్షన్ కల్పించగలిగితే మేము ఈ ప్రాంతాల్లో ఉండగలిగాం, లేకపోతే చాలా ఇబ్బంది అండి మాకు. అండ్ ప్రొటెక్షన్ కూడా సరిగ్గా ఉన్నట్టయితే మాకు అనిపించలేదు. ఎప్పుడు కూడా రాత్రులు ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ఘటన తర్వాత మరింత భయాందోళన మాకు ఎక్కువ అవుతుంది, పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉండాలి, నైట్ టైం పెట్రోలింగ్ కూడా ఎక్కువగా ఉంటే గస్తీ కాస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజులు గడుస్తున్న ఈ కేసులో విశాఖ పోలీసులు పురోగతి సాధించకపోవడం, అలాగే ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో రావడంతో ఆరిలోవ పోలీసులందరూ కూడా ఇప్పుడు సిట్ పరిధిలో నిమగ్నమై ఉండిపోవడంతో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు లేకపోవడంతో ఎంతవరకు పురోగతి సాధిస్తారన్నది కూడా ఒక డైలమాలో ఉందని చెప్పాలి రోహిత్. రైట్ దేవి.